శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన ఈ మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రతి విశ్వాసి జీవితంలో ఎదురయ్యే వ్యాధి, స్వస్థత, శోధనలో నుండి జయం. అవును, ఒంటరితనంలో దైవ సహవాసం, బంధకాల నుండి విడుదల, శ్రమలలో నుండి ఆదరణ, సాతాను శక్తులతో పోరాటంలో జయం, సేవలో ఫలం, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలను ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలే ప్రియులారా. చివరికి మనం ఇహలోక యాత్రలో కూడా మన దేవుని కోసం పడిన ప్రయాసనంతటిని కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట జీతం, బహుమానాలు, జీవకిరీటాలు, సింహాసనాలు, క్షయమైనటువంటి పునరుద్ధాన శరీరాలు, నిత్యత్వమంతా కూడా మహిమలోక నివాసం, నిత్యమైనటువంటి స్వాస్థ్యం ప్రియులారా. ఈ వాగ్దానాలలో ఒక్కొక్క అమూల్యమైనటువంటి ఆణిముత్యం, అవి లెక్కకు మించినటివి. కొత్త నిబంధన విశ్వాసికి, ఆత్మీయ ఇశ్రాయేలీయుడికి ఈ వాగ్దానాలన్నిటిని కూడా సంయుక్తమైనటువంటి స్వరూపమే ఈ కానాను. కానానుకు చేరటం అన్నటువంటి మాట అంత ఈజీ కాదు ప్రియులరా. దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దానిని మనం అందుకోవటం కానాను ప్రవేశం. కానానులో ఎవరు ప్రవేశిస్తారు? దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి యోగ్యులెవరు? దేవుడు వారికి పెట్టినటువంటి పరీక్ష నెగ్గినటువంటి వారికే. అవును, దేవుడు వాగ్దానం చేసినది జరగటం అసాధ్యమో అన్న సంశయం వారిలో కలగటానికి అనువైనటువంటి పరిస్థితులను వారి కళ్ళ ముందు ఉంచాడు. నెఫీలులను వారికి చూపించాడు ప్రియులారా. ఇశ్రాయేలుల కంటే వారు ఎన్నో రెట్లు బలవంతులు. అలాంటి బలమైన జనాంగాన్ని ఇశ్రాయేలులు జయించటం మానవరీత్యా అది అసాధ్యం. ఇశ్రాయేలుల కళ్ళ ముందు ఇప్పుడు 2 దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు దేవుడు, ఆయన వాగ్దానాలు, మరోవైపు ఆ వాగ్దానాలు నెరవేరకుండా ఆటంకపరిచే బలమైనటువంటి శత్రువులు. పిల్లలారా గమనించండి, అంతవరకు గతకాలంలో మనము దేవుడు అనేకమైన మాటల్లో దేవుడు వారికి నేర్పినటువంటి పాఠాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇశ్రాయేలు సరిగ్గా నేర్చుకుని ఉంటే తమ దేవుని అనంత శక్తిని, సామర్థ్యాలను వారు గ్రహించి ఉంటే గనక తమ దేవుణ్ణి అపరితమైనటువంటి బలం వాళ్ళు పొందుకొని ఉండేవాళ్ళు. నెఫీలును వారికి స్వాస్థ్యముగా, ఎన్నికలేనటువంటి వారిగా కనిపించేవారు. కానీ నెఫీలు సీనాయి కొండ మీదికి దిగివచ్చిన సర్వశక్తిమంతునితో పోలిస్తే, ఎర్ర సముద్రం 2 పాయలు చీల్చిన గొప్ప దేవునితో పోలిస్తే నెఫీలు మిడతల్లా కనపడేవారు కదా. వారి శక్తి సామర్థ్యాలు గడ్డపరికల్లా కనిపించేటివి కాదంటారా? వారు దేవుని గొప్పతనాన్ని గురించి, ఆయన మహిమ, బలం, ప్రభావం గురించి ఎంత నేర్చుకున్నారో చూపించటానికి ఇది దేవుడు పెట్టిన పరీక్ష. తమ దేవుని శక్తి సామర్థ్యాల పట్ల వారికి ఏమిటి గౌరవం చూపుతున్నారో తేల్చి చూపే అగ్ని పరీక్ష. అది వారికి మాత్రమే కాదు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు కూడా. ఆ పరీక్షలో నేను నెగ్గాలంటే వారం తప్పకుండా దేవుని సన్నిధానంలో, క్రమము తప్పకుండా వాక్యములో, క్రమము తప్పకుండా ప్రార్థన విజ్ఞాపనములతో నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా దేవుడి నీ పక్షాన్ని నిలబడి ఆ నెఫ్యూ లాంటి గొప్ప వారిని ఓడించి నీకు విలువైన ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.